హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హమ్చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి టమోటా నిల్వ పచ్చడి. ఇప్పుడు మనకి టమోటాలు అందుబాటులోనే ఉంటాయి. ఈ టమోటా పచ్చడిని ఎండలో పెట్టే పని లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఈ వీడియోలో మీకు నేను చేసి చూపిస్తాను. నేనైతే 1/2 కేజీ టమోటాలను తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, ఫుల్ టేబుల్ స్పూన్ మెంతులను ఈ విధంగా వేయించి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మనం ముందుగా కట్ చేసిన టమోటా ముక్కల్ని వేసి టమోటా ముక్కల నుండి వాటర్ అంతా బయటకు రిలీజ్ అయ్యేంత వరకు టమోటా ముక్కల్ని ఉడికించుకోవాలి. ఈ టమోటా ముక్కల నుండి వాటర్ అంతా సెపరేట్ అయిన తర్వాత ఈ విధంగా సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 3 టేబుల్ స్పూన్స్ కల్లుప్పు, పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు రసాన్ని వేసి దగ్గరకు ఉడికించుకోవాలి. అసలు యాక్చువల్గా కేజీ టమోటాలకి 100 గ్రాముల చింతపండు, 1/2 కేజీ టమోటాలకి 50 గ్రాముల చింతపండుని వేస్తారు. ఇప్పుడు చింతపండు ఎవరికి పెద్దగా పడటం లేదు కాబట్టి పెద్ద సైజులో ఉండే నిమ్మకాయ సైజు అంత చింతపండుని వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. టమోటా ముక్కల్లోనే చింతపండుని కూడా వేసేస్తారండి, కానీ నేనైతే వేయలేదు. మిక్సీలో వేయను నేను ఈ పచ్చడిని, అందుకని చింతపండుని వేడి నీటిలో నానబెట్టి ఆ రసాన్ని వేశాను. స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమంలో 1 కప్పు కారం, మనం ముందుగా ఆవాలు మెంతులు వేయించి పొడి చేసాం కదా, ఆ పొడిని వేసి బాగా కలుపుకోవాలి. 1 కప్పు వేసాను కదండి, కప్పు అంటే మీకు కొలత ఒక 50 గ్రాముల కారం అయితే సరిపోతుంది. టమోటా ముక్కలను ఉడికించేటప్పుడే 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసానండి, ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 కప్పు ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 పాయి వెల్లుల్లి రేఖలు, ఫుల్ టేబుల్ స్పూన్ ఆవాలు, కట్ చేసిన 5 ఎండుమిర్చి, కాస్త కరివేపాకు, చిటికెడు ఇంగువను వేసి వేయించాలి. ఆయిల్ వేసేటప్పుడు 1 కప్పు ఆయిల్ అంటే 1/4 కేజీ ఆయిల్ సరిపోతుంది. వెల్లుల్లిపాయలు వేసేటప్పుడు కొంచెం కచ్చాబచ్చాగా దంచి వేయండి, లేదంటే పేలే అవకాశం ఉంటుంది. ఈ పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ పోపు అంతా చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. పచ్చడిలో కాస్త ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది. ఒక 1/2 అవర్ తర్వాత ఈ పచ్చడి అంతా సమానంగా కలుస్తుంది. పచ్చడిని ఒకసారి టేస్ట్ చూసి మనకి ఉప్పు సరిపోయిందో లేదో చూసి 1 ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కలుపుకోండి. అంతేనండి, ఎండబెట్టే పని లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా టమోటా పచ్చడి రెడీ. టమోటా పచ్చడిని చాలా రకాలుగా చేయొచ్చండి. మిక్సీలో వేస్తే అది మెత్తగా ఉన్నట్టు ఉంటుంది. నేను మిక్సీలో వేయలేదు కదా, ఇది టమోటా ముక్కలు ముక్కల్లాగా తగులుతూ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.